ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు బంద్ చేశారు. ఆన్లైన్ అమ్మకాలను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. డిస్కౌంట్ పేరుతో నకిలీ మందులు అమ్ముతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు శ్రీ చీరాల కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ అండి. ఇప్పుడు ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ పిలుపు మేరకు ఎందుకు చేస్తున్నామంటే, ఈ ఆన్లైన్లో వచ్చిన తర్వాత మందుల నియంత్రణ అనేది లేదు. ఎందుకంటే నియంత్రణ ఎట్లా లేదంటే, మందుల షాప్ అనేసరికి ప్రతి ఏరియాకి ప్రతి ఊరికి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు ఇక్కడ. కానీ ఆన్లైన్లో అది లేదు, ఆ పర్యవేక్షణ లేదు. ఆ పర్యవేక్షణ లేకపోయేసరికి వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏది అడిగితే అది మందులు ఆన్లైన్లో డాక్టర్ చీటి వాడే ఉంటారు, డాక్టర్ చీటి పుట్టిస్తారు, వాళ్ళే ఇస్తారు. అది చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ కిట్ ఉన్నాయి అనుకోండి, బయట ఎక్కడ అమ్మవి, కానీ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మత్తు పిల్లలు అవి కూడా అంతే. అలాగే ఒక ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. అందుకని మేము అనేది ఏంటంటే, వాళ్ళ మీద నియంత్రణ లేదు కాబట్టి మేము దీన్ని ఆన్లైన్ బంద్ పాటిస్తున్నాం. ఈ రెండు జీవోలు ఈ యొక్క ఆన్లైన్ ఫార్మసీకి ఏవైతే మిగతా వస్తువులు మాదిరిగా కిరాణా వస్తువులు, టీవీలు ఇట్లాంటి మాదిరిగా మందులను కూడా ఆన్లైన్లో చేర్చడం వలన ఈ యొక్క యువత ప్రజల ఆరోగ్యం ఏవైతే యాంటీబయాటిక్స్ కానివ్వండి, హ్యాబిట్ డ్రగ్స్, ఇవన్నీ మత్తు మందులు కూడా విరివిరిగా యువతకు దొరకటం వల్ల యువత ఆరోగ్యం అట్లాగే ప్రజల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ప్రజల ఆరోగ్యము మరియు 12,40,000 కెమిస్టుల యొక్క భవిష్యత్తుని ఉద్దేశించి వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వ్యాపారాలు కూడా ఈ యొక్క ఆన్లైన్లో వచ్చినందువల్ల ఈ కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా డిస్కౌంట్స్ ఇచ్చి ఈ యొక్క 12 లక్షల కుటుంబాలని రోడ్డును పడేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా బంద్ పిలుపు ఇచ్చింది. దానికి అందరం కూడా సంఘీభావంగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ బంద్ పాటిస్తున్నాం. ప్రజలు కూడా సౌహృదయంతో అర్థం చేసుకొని ఈ యొక్క బంద్కి సహకరించి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏపీలో మెడికల్ షాపుల బంద్ కొనసాగుతుంది. ఆన్లైన్లో మెడికల్ మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ మందుల షాపు నిర్వాహకులు బంద్ పాటిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఇచ్చిన జీవోను రద్దు చేయాలని మెడికల్ షాపుల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో భారీగా డిస్కౌంట్లు ఇవ్వడంతో నష్టపోతున్నామని చీరాల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ అండి. ఇప్పుడు ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ పిలుపు మేరకు ఎందుకు చేస్తున్నామంటే, ఈ ఆన్లైన్లో వచ్చిన తర్వాత మందుల నియంత్రణ అనేది లేదు. ఎందుకంటే నియంత్రణ ఎట్లా లేదంటే, మందుల షాప్ అనేసరికి ప్రతి ఏరియాకి ప్రతి ఊరికి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు ఇక్కడ. కానీ ఆన్లైన్లో అది లేదు, ఆ పర్యవేక్షణ లేదు. ఆ పర్యవేక్షణ లేకపోయేసరికి వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏది అడిగితే అది మందులు ఆన్లైన్లో డాక్టర్ చీటి వాడే ఉంటారు, డాక్టర్ చీటి పుట్టిస్తారు, వాళ్ళే ఇస్తారు. అది చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ కిట్ ఉన్నాయి అనుకోండి, బయట ఎక్కడ అమ్మవి, కానీ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మత్తు పిల్లలు అవి కూడా అంతే. అలాగే ఒక ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. అందుకని మేము అనేది ఏంటంటే, వాళ్ళ మీద నియంత్రణ లేదు కాబట్టి మేము దీన్ని ఆన్లైన్ ఫార్మసీ రద్దు చేయమని మా యొక్క ప్రధాన డిమాండ్. అధ్యక్షుడు శ్రీ